ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకు ఒగ్గాను కొడుకు ఉన్నాడు. ఒక దొండగుడు అతన్ని చంపేశాడు. ఇప్పుడు ఆ రాజుగారు ఏం చేస్తారు? ఆ దొండగుడిని పట్టుకుని చంపేస్తే అది న్యాయం. పోన్లే నా కొడుకు పోయాడు అని చంపితే నాకేం వద్దని వదిలేశాడు అనుకోండి. పోన్లే వదిలేసా, దయ. కృప అంటే ఏంటి తెలుసా? తన కొడుకుని చంపిన దొండగుడిని నా ఆస్తి అంతటికి రాకుమారుడుగా, నా కొడుకుగా ఇతన్ని చేసుకుంటున్నానంట కృప. ఇప్పుడు ఆ దొండగుడి దగ్గరికి వెళ్దాం మనం. రాజుగారు కొడుకుని చంపేదాకా ఆనందంగా చంపాడు. నెక్స్ట్ ఏముంటుంది అతనిలో? భయం. చంపేస్తారా? చంపేస్తారు. అదో భయం. పోన్లే వెళ్ళిపోరా అన్నాడు అనుకోండి. ఇప్పుడు వదిలేశారు, తర్వాత చంపేస్తారా? భయం. ఇతను నా కొడుకుగా చేసుకుంటానన్నప్పుడు అతనిలో ఉన్న భయాలన్నీ పోయి అతని లోపల సమాధానం కలుగుతుంది. అది దేవుణ్ణి మనం ఏం అడగాలి? ఇప్పుడు న్యాయము తీర్చు ప్రభువా అని అడగాల, దయ చూపించని అడగాల, కృప అడగాల, సమాధానాన్ని అడగాల. ఏమా సమాధానం అడగక్కర్లేదు. కృప వస్తే సమాధానం ఆటోమేటిక్గా వచ్చేది. న్యాయం తీర్చు అంటే కాలర పట్టుకోమని అర్థం. నీ అంతు చూస్తానురా అండం. మనం దేవుణ్ణి న్యాయం తీర్చు ప్రభువా అన్నాం అనుకోండి, సరే లెక్కలంది పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా లెక్కలు తెస్తే ఇక మనకు వచ్చే సెక్షన్లు మామూలు ఉండవు. భూమి మీద ఎవడికి పడిన శిక్షలు పడతాయి, అవునా? కాబట్టి న్యాయం పని అవదు మనకి. ఏమండి? దయ అడిగితే మంచిదే, కానీ పోన్లే అంటే ఉపయోగం ఏంటి? కృప ఏం చేసింది అంటే మన పాపాలు క్షమించడమే కాదు, తన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టింది. ఈ విషయం ఒక పాపికి అర్థమైపోయింది అనుకోండి, ఒక విశ్వాసికి అర్థమైపోయింది అనుకోండి, నన్ను యేసయ్య క్షమించాడు, పరలోక రాజ్యములో ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు అని మనకు అర్థమైపోయింది అనుకోండి, అతని హృదయంలో కలిగేదే సమాధానం. ఇది తండ్రి నుండి వచ్చింది. తన కుమారుని పంపించడం ద్వారా, కుమారుడు ప్రాణం పెట్టడం ద్వారా పాప క్షమాపణ కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఈ సత్యాలన్నీ మనకు బోధించారు. ఈ దివ్య గ్రంథం ద్వారా ఆ సత్యాలన్నీ మనకు బోధించారు. జీవానికి భక్తికి కావలసినవన్నీ దేవుడి నుంచి, యేసుక్రీస్తు నుంచి మనకు వచ్చాయి.